జై ఉండాలి, జై కార్పొరేట్ అని చెప్పేసి నిరాకరిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ దేశంలో 150 కోట్ల జనాభాకి ప్రధానమైనటువంటి ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసేటువంటి వ్యవసాయ రంగం మీద కార్పొరేట్ల కన్నుబడ్డది. అందుకే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎలాగైనా దీన్ని కార్పొరేట్ల కట్టబెట్టాలని 3 నల్ల చట్టాలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి కూడా చూశాం. ఆ 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో స్వాతంత్ర పోరాటం తర్వాత ఒక పెద్ద ఉద్యమం సంవత్సర కాలం పాటు ఎండ మాన చలి లెక్క లేకుండా 764 మంది రైతులు ఆ ఉద్యమంలో పంజాబం చేసి ఆ 3 నల్ల చట్టాలు ఆపగలిగారు. కానీ ఇవాళ మళ్ళీ కొద్దిగానే చట్టాలు అమలు చేసి దానికోసం ఇవాళ నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తా ఉంది. దాంట్లో